గైస్, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో డే 2 ఇన్ గోవా అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే అఫీషియల్గా మన రైడ్కి వచ్చేసి ఇది 4th డే అనమాట. అంటే ఫస్ట్ డే మన రైడ్, సెకండ్ డే గోకాక్, థర్డ్ డే గోవా, మళ్ళీ ఇవాళ గోవా. సో ఇవాళ అయితే 4th డే అనమాట. నేను వచ్చేసి మనం బంగీ జంప్ అవి చేసాం. సూపర్ ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాం చేసినప్పుడు, అంతా సూపర్ ఉంది. అలాగే దాని తర్వాత వాటర్ ఫాల్స్ ఒకటి చూసాం. ఇంకా అలా మొత్తం తిరిగేసాం. సో ఇవాళ వచ్చేసి ఏం చేద్దాం అనుకున్నా అంటే, ఇవాళ ఒక టెంపుల్ ఒకటి ఉంది, శివుడి టెంపుల్, అదొకటి చూసుకుని ఆ తర్వాత అటు నుంచి అటు దూద్సాగర్ వెళ్ళి దూద్సాగర్ వాటర్ఫాల్స్ చూసుకుని రిటర్న్ వచ్చేద్దాం. ఈ రెండు వచ్చేసి సౌత్ గోవాలో ఉన్నాయి. మనం ఇప్పుడు నార్త్ గోవాలో ఉన్నాం. ఇక్కడ నుంచి సౌత్ గోవాకి దగ్గర ఒక 70 కిలోమీటర్స్ అంతా ఉంటుంది. ఒక 1.5-2 hours జర్నీ అనమాట. పదండి, ఇది ఇక్కడ ఉందన్నమాట. హలో. సో మనం అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఆ టెంపుల్ వచ్చేసి 74 కిలోమీటర్స్ ఉంది. 2 hours 5 minutes చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. వెళ్ళేసరికి 1 అవుతుందంట. చలో, ఇవాళ క్లైమేట్ అయితే కూల్గా ఉంది. టైం 11 అయినా కొంచెం చల్లగా ఉంది. ఎండ అయితే ఇంకెక్కువేం రాలేదు. సో మనం రీచ్ అయ్యేసరికి 1:10 అని చూపిస్తుంది ఆ మహాదేవ్ టెంపుల్కి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోతాం పద. అయితే లొకేషన్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలనుకుంటా. వెంటనే ఎక్కడన్నా నీళ్ళలో పార్క్ చేద్దాం. మహాదేవ్ టెంపుల్. సో మనం అయితే మహాదేవ్ టెంపుల్కి వచ్చేసాం. ఆ టెంపుల్ వచ్చేసి నార్త్ గోవాలో ఉంది. రోడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే మొత్తం ఘాట్ రోడ్డు, చిన్న రోడ్ అనమాట. బాగుంది, మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. అండ్ ఈ టెంపుల్ విషయానికి వచ్చేస్తే, ఇది వచ్చేసి లార్డ్ శివ టెంపుల్. ఇది వచ్చేసి మార్నింగ్ 8:30 to ఈవినింగ్ 5:30 వరకు ఓపెన్లో ఉంటుంది. చలో టెంపుల్ ఎలా ఉందో చూద్దాం. ఒక డ్రోన్ షాట్ తీద్దామని చెప్పేసి ఇప్పుడే ఇక్కడ డ్రోన్ ఫ్లై చేసాయి టెంపుల్ దగ్గర. అంటే ఒక రౌండ్ తిప్పుదామని చెప్పి, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే మధ్యలో డ్రోను చెట్టు గుద్దుకుని డుక్కిన కింద పడింది అనమాట. ఒక్క నిమిషం అయితే నా గుండె కచక్కమంది. కానీ చూస్తే దానికైతే ఏం కాలేదు, అంతా బాగానే ఉంది. కంపాస్ క్యాలిబ్రేషన్ అడిగింది, అది చేసేసాం, డన్. తర్వాత మళ్ళీ ఎగరేసాను, బాగానే ఎగిరింది. ఇంకా రౌండ్ తిప్పలేదు, ఎందుకంటే మొత్తం ఇటు చూడండి, మొత్తం అన్ని చెట్లే ఉన్నాయి ఇక్కడ. అక్కడ టెంపుల్ చుట్టూ తిప్పుదామన్నా వర్కౌట్ అవ్వట్లా. అందుకే ఇంకా ఆ షాట్లను లైట్ తీసుకున్నా. మామూలుగా ఒక 2 షాట్లు తీసుకున్నా అంతే. జస్ట్ మిస్ కాదు, అయ్యింది. కాకపోతే దానికి ఏం కాలే, నథింగ్ హ్యాడ్ హ్యాపెండ్. రాక్ సాలిడ్. వేడెక్కింది అంతే. వేడెక్కడం కామన్, ఎప్పుడు అవుతుంది. చలో నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం పదండి. మధ్యలో ఒక రివర్ ఉందన్నమాట, అది క్రాస్ చేసుకుని వెళ్ళాలి. యాక్చువల్లీ మన ఓన్ వెహికల్స్ అయితే అలవ్ లేదు. సో ఈ వెనకాల కనిపిస్తుంది కదా, సో ఇక్కడికి వచ్చి మనం టికెట్ తీసుకుంటే వాళ్ళ జీప్లో వాళ్ళు తీసుకొస్తారనమాట. సో టికెట్ కాస్ట్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 500 ఉంది. లైక్ అంటే ఇప్పుడు 7 people ఉంటే కనుక 500, 6 people ఉంటే కనుక ఇంకొంచెం ఎక్కువ, 5 people ఉంటే ఇంకొంచెం ఎక్కువ, అట్లా ఉన్నాయి రేట్లు. ఆ వీడియో కూడా పెడతాను, చూడండి. ఢిల్లీ దారులు కూడా చూస్తాను. అక్కడి నుంచి ఇంకెలా లేదన్నమాట. సో ఇప్పుడు జీప్లో వెళ్తున్నాం.
వావ్ వావ్ వావ్. మనం అయితే ఇక్కడ దూద్సాగర్ దగ్గరికి వచ్చాం. పైకి ట్రెక్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో లొకేషన్ అయితే బాగుంది. ఇంకో ఇట్లా ఉంది. కాకపోతే మనకి వచ్చేటప్పుడు దూద్సాగర్ మసాజ్ అని చెప్పి స్పెషల్ మసాజ్ ఉంటుంది అనమాట. అది అయింది. అంటే ఏం లేదు, సఫారీ వ్యాన్లో వచ్చాం కదా, ఫుల్ కుదుపులు అనమాట, మామూలుగా కాదు, ఒక రేంజ్లో ఉన్నాయి. చలో చూద్దాం. వావ్, లొకేషన్ అయితే మస్తు ఉందబ్బా. లొకేషన్ అయితే సూపర్ ఉంది. కెమెరా. సో వీళ్ళందరూ నాతో పాటు వచ్చిన వాళ్ళు. వీడియో 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 అవసరం భలే ఉంది. ఇది కనుక నీళ్ళు ఫుల్గా ఉంటే ఓ రేంజ్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది మామూలు ఎలా చూడడానికి ఎలా ఉంది, ఇంకా అక్కడి నుంచి మొత్తం వాటర్, ఇదంతా వాటర్ ఉంటే పిచ్చా పీక్స్ అన్నాడు, మామూలుగా ఉండదు. అవి పైన కనిపిస్తాం కదా, అది ట్రైన్ వెళ్ళే దారి. ఐ థింక్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడానికి లేదనుకుంటా, ఓన్లీ ఇక్కడే మనం స్టాపింగ్. దూద్సాగర్ వాటర్ ఫాల్స్. మనం అయితే ఇప్పుడే దూద్సాగర్ వాటర్ ఫాల్లో దబ్బా దూకి దొల్లేసి ఎగిరేసి వచ్చాం. మీరైతే వీడియోని చూసి ఉంటారు. సూపర్ ఉంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్తో వస్తే ఇంకా కిరాక్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట, మామూలుగా ఉండదు, దడదళ్ళాడిస్తుంది. నాకు అర్థం కాదు ఇప్పుడు ఎలా ఉందంటే, ఇంకా వర్షాకాలంలో వస్తే ఇంకే రేంజ్లో ఉంటుందో ఊహించుకోవాలి. ఇంకోటి, అక్కడ లైఫ్ జాకెట్ లేకపోతే మాత్రం చాలా కష్టం. లైఫ్ జాకెట్ లేనిదే దిక్కండి. మీకు స్విమ్మింగ్ వచ్చినా సరే లైఫ్ జాకెట్ లేనిదే మీరు అక్కడ వాటర్లోకి దిగద్దు. ఎందుకంటే ఒక చోట రాళ్ళు ఉంటున్నాయి, ఒక చోటన పూరా డెప్త్ ఉంటుందన్నమాట. అది చాలా రిస్క్ అనమాట. సో మీరు అక్కడ వాటర్లోనే దగ్గర 1-2 అవర్స్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట, అంత బాగుంటుంది. ఇప్పుడైతే క్లైమేట్ అయితే ఇట్లా ఉంది. సో చూసారుగా క్లైమేట్, వర్షం కూడా వచ్చేలా ఉంది. నేను చూసుకోవాలి ఇప్పుడు వెళ్ళే దారిలో నాకు వర్షం పడకుండా నేను త్వరగా వెళ్ళిపోవాలన్నమాట, రీచ్ అయిపోవాలి. ఇక్కడ నుంచి నాకు 2 అవర్స్ పడుతుంది అంజనా బీచ్కి వెళ్ళడానికి, అదే మన హాస్టల్కి వెళ్ళడానికి. సో వీ నీడ్ టు బి ఫాస్టర్. చలో. So Rohan bhai, what's your experience? It was nice, man. It was amazing. So it was really scary because wearing the jacket, you know, it will pull off you down out of water. If you are able to swim also, but if you are not, then it is safe to you. సో భయ్య కూడా మంతెన వచ్చారు. ఆయన పాపం దిగినప్పుడు లోపల లాగేసింది అనమాట, అందుకు ఇంక భయపడి ఇంక మళ్ళీ దిగలేదు ఆయన. ఇంకోటి వచ్చేసి ఇది 5:30 వరకు అనమాట, తర్వాత క్లోజ్. సో టైం 5:30 అయింది. చాలా మనకి రాని పాటలు, అందుకే ఊళ్ళు కొడుతున్నా. తీసుకురాస్తున్నారు ఒక గ్రైండర్లో వేసి చెట్టి రుబ్బినట్టు రుబ్బుతున్నారు అన్నమాట మనల్ని. అది సో ఇది దూద్సాగర్ రోడ్డు.
क्या बोले?